శుక్లశైలాదయం ధనుజనుసానం నాయనామగ్రగణ్యం అని కదా పొగుడుతున్నాం ఆయన్ని. అతులిత బలం కలిగినటువంటి వాడు రాముడి దగ్గరకు వచ్చేటప్పటికి దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అన్నాడు. భగవంతుని దగ్గర పరమాత్మ దగ్గర జీవాత్మ ఎప్పుడూ దాసుడే. ఈ దాసత్వాన్ని ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడు భగవంతుడు దూరమైపోతాడు, ఫలితం రాదు. ధ్యాయే ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విశించే శివం అంటుంది వేదం. వేదం చెప్పింది అంటే అది తప్పవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పరమాత్మ వాక్కు. నా ఒకటివాడు ఎవరైనా మాట్లాడితే పొరపాటును గొల్లచ్చు నోటి నుంచి. కానీ ఈశ్వరుడు మాట్లాడాడు అంటే అవి శృతి స్మృతి పురాణానం అంటుంటాము. శృతులు అంటే పరమాత్మ నోటి నుంచి వచ్చినటువంటి మాట, అది తప్పవడానికి అవకాశం లేదు. ధ్యాయే ఈప్సిత సిద్ధయే ధ్రువపదం అన్నాడు. ధ్రువపదం అంటే గ్యారంటీ. ఈశ్వరుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఈప్సితాలన్నీ సిద్ధిస్తాయి, అంటే కోరికలన్నీ సిద్ధిస్తాయి. కానీ అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే విశ్వాసం లేదు. దైవము పట్ల నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు. మనందరికీ నమ్మకం ఉంది, అందుకని ముందుకు వస్తాం, దండం పెడతాం. ఏదో చెప్పారు అవుతుందట, చూద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు, అది నమ్మకం, విశ్వాసం కాదు.